వేలు అవుతుంది, 20,000 అవుతుంది, లేకపోతే బీటెక్ చదువుతున్నారు ఎంత అవుతుందంటే, నేను ఏడాదికి ఒకసారి నాకు అప్పుడు జెమినీలో ఉన్నప్పుడు పెర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేది తెలుసు కదా మీకు, 2 సార్లు వస్తుంది 6 నెలలకు ఒకసారి. అట్లాగా బోనస్ వచ్చినప్పుడల్లా ఒకళ్ళకి స్పాన్సర్ చేసేవాడిని నేను. అట్లా ఓ 15,000 20,000 రూపాయలు అట్లాగా వాళ్ళకి ఆ ఫీజుకి, ఒకసారి ఫీజులకి అయితే ఓసారి పుస్తకాలకి ఇవ్వడము ఇట్లాగా. అంటే ఒక్కోసారి ఏమంటారంటే మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారండి, పుస్తకాలు నోట్ బుక్స్ కావాలి, ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే సరే తీసుకోండి 20,000 రూపాయలు పెట్టి అందరికి బుక్స్ కొనేయండి, లేదా భోజనానికి ఒక రోజు స్పాన్సర్షిప్ ఇట్లాగా. ఏదన్నా మా మిసెస్ పుట్టినరోజు వచ్చినప్పుడు, పిల్లలది వచ్చినప్పుడు, మా పెళ్లి రోజు వచ్చినప్పుడు అట్లాగా ఒక రోజు భోజనానికి స్పాన్సర్షిప్ ఇట్లాంటివి చేస్తాం. ఇది నా చేతిలో డబ్బులున్న రోజుని చేస్తా, సాయం అంటాం దీన్ని. ఇదేం గొప్ప విశేషం కాదు నాకు. మామూలుగా అయితే మన లైఫ్లో బోనస్ అనేది చాలా గొప్ప విశేషం. ఆ సంస్థలోకి చేరినప్పుడు బోనస్ ఇచ్చేవాళ్ళు 6 నెలలకు ఒకసారి, మన జీతంలో నుంచి 10% కట్ చేసి 6 నెలలకు ఒకసారి పెర్ఫార్మెన్స్ కింద దాంట్లో 80% వస్తా, 90% వస్తా, 100% వచ్చిన సందర్భాలు ఉండేవి. దాని ప్రకారం వచ్చే డబ్బుల్ని అట్లాగా ఇచ్చేవాడిని కొంత అందులో. ఎందుకని నా జీవితంలో అది ఒక లంసమ్ అమౌంట్, ఓ 1,00,000-1,50,000 జీతం కాకుండా చేతికి రావడం అనేటటువంటి. కాబట్టి ఓ 10,000 15,000 20,000 సాయం చేయడం నాకు తృప్తి అనిపించేది. ఇవాళకి కూడా ఏదైనా చేసేటటువంటి సాయాలు చేస్తా, ఎక్కువ చేస్తున్నాను ఎగబడని చెప్పను కానీ చేస్తాం.